הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణదాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభు వారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకందరికీ శుభములు, దీవెనలు, ఆ యేసు ప్రభు వారి ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదిన ముందు కీర్తనలు 150 సంకీర్తనలు, 2461 వచనాలు చరణాలుగా ఉన్న ఈ 150 కీర్తనల యొక్క రెండవ భాగమైన ఆత్మీయ విశ్లేషణ వెళదాం. ఈ సామాన్యంగా ఆత్మీయ విశ్లేషణలో మనం ఏం ధ్యానిస్తున్నాం, ఎలా ధ్యానిస్తున్నాం అంటే, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు, యేసుక్రీస్తు వారి కృప ఎక్కడ ఉన్నది, ఇది ధ్యానిస్తూ వచ్చాం. సరే, ఈసారి ఈ దావీదు కీర్తనలు చాలా అద్భుతమైన కీర్తనలు. ఎందుకంటే ఎంతో ప్రఖ్యాతిగాంచిన దావీదు మహారాజు, చాలా పరాక్రమశాలి అయిన దావీదు మహారాజు యొక్క సున్నితమైన హృదయాన్ని చూస్తాం. అతని వేదన, అతనిలో ఉన్న ఆవేదన, ఆక్రందన, ఆనందం, ఆలాపన, హెచ్చరికలు, పాఠాలు, గుణపాఠాలు, బోధలు, ప్రబోధాలు మరియు ఆరాధన, స్తుతి, సంకీర్తనల సముదాయమే ఈ 150 కీర్తనలు. విశిష్టమైన విభిన్నమైన అనుభవాలు ఉంటాయి. మానవ జీవితంలో అంటే మానవునికి వచ్చే ప్రతి సమస్య కూడా వ్రాయబడింది. ఆ సమస్యకు పరిష్కారము మానవుణ్ణి చేసిన ఆ దేవాతి దేవుడే అని ప్రస్ఫుటంగా చెప్పబడింది. కాబట్టి ద ప్రాబ్లం ఈజ్ మెన్షన్డ్, ది ఆన్సర్ ఈజ్ మెన్షన్డ్, ది ఆన్సర్ ఈజ్ ఫ్రమ్ ద లార్డ్. కాబట్టి ఇది అద్భుతమైన 150 కీర్తనలు. సరే, ఆత్మీయ విశ్లేషణలో ఈ 150 కీర్తనలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు, ఈ కీర్తనల్ని 5 భాగాలుగా 5 స్కందాలుగా చేస్తూ వచ్చాం. ఆ 5 విధాలుగా వారి యొక్క దానిలో ఉన్న భావాన్ని కూడా చెప్తూ వచ్చాను. అయితే క్లుప్తంగా చెప్పాలంటే ఇది కొన్ని కీర్తనలు మెస్సియా కీర్తనలుగా ఉంటాయి. అంటే యేసు ప్రభువారు, అంటే క్రీస్తు ప్రభువారు మరి ఆయనకు సూటిగా లేక సాదృశ్య రూపంగా, తర్వాత ఆయనని సూచిస్తున్న ఎంచబడిన కీర్తనలు ఉంటాయి. కాబట్టి మెస్సియా కీర్తనలు ఉంటాయి. యేసు క్రీస్తు ప్రభువారు రాజుగా కొన్ని కీర్తనలు ఉన్నాయి. 2వ కీర్తన, 45వ కీర్తన, 75వ కీర్తన, 110వ కీర్తన, 132వ కీర్తన. యేసు క్రీస్తు ప్రభువారు పడిన బాధలు, ఈ లోకంలో మానవుడిగా ఉన్నప్పుడు ఆయన సిలువకు వెళ్ళకముందు సిలువలో కూడా పడిన బాధలు కూడా కీర్తనలో వ్రాయబడింది. 22వ కీర్తన, అలాగే 41, 55వ కీర్తన, 12 నుంచి 14 వరకు, 69 వరకు. తర్వాత యేసు ప్రభు వారు సిలువ మరణం తర్వాత క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం కూడా రాయబడింది. ఇది 16వ కీర్తనగా ఉంటుంది. ఆశ్చర్యం, అద్భుతం ఏంటంటే యేసు ప్రభు యొక్క ఆరోహణం కూడా కీర్తనలో ముందుగా రాయబడింది. ఎక్కడంటే 68వ కీర్తన, 18వ వచనం. కాబట్టి ఈయన చరిత్రకారుడు, చరిత్రను సృష్టించిన దేవుడు, ఒకే దేవుడు, నిజమైన దేవుడు. సరే, ఈ దావీదు కీర్తనలు ఇవి ఆరాధన కీర్తనలు ఉన్నాయి, దీనిలో ఆనంద కీర్తనలు ఉన్నాయి, అంతేకాకుండా ఆందోళన కార్యమైన కీర్తనలు కూడా రాయబడ్డాయి. ఆదిదేవుని పూజించే కీర్తనలు ఉన్నాయి. అనుదిన జీవితం ఎలా జీవించాలో కూడా రాయబడింది. మెస్సియా కీర్తనలు, సియోను కీర్తనలు, యెరూషలేము యాత్రా కీర్తనలు, పరలోక యాత్రా కీర్తనలు, పరలోక ఆనందాన్ని చూపించే కీర్తన, ఇలాగ అద్భుతమైన కీర్తనల యొక్క సముదాయం. సరే, 2వ భాగం చూసుకుంటే యేసు ప్రభు వారు ఉన్నారు కీర్తనలో, అలాగే యేసు ప్రభు వారి కృప చూద్దాం. 5వ కీర్తన, 5వ సంకీర్తన, 7వ వచనంకి వెళితే అక్కడ అద్భుతంగా మొదటిసారి ఈ మాట కృప అనే మాట. సరే, కృప, అన్మెరిటెడ్ ఫేవర్, కృప గురించి చూస్తున్నాను. 5వ కీర్తన 7వ వచనాన్ని చదువుతున్నాను. నేనైతే నీ కృపాతిశయముని బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించెదను. కృప
అంటే బైబిల్ గ్రంథంలో ఈ కృప అంటే ప్రేమను మించినది కృప. ప్రేమకు హద్దు ఉంటుంది, సరిహద్దు లేనిది కృప. అంటే శిక్షకు వెళ్ళిన వాడిని శిక్షించకుండా రక్షించి ప్రాణం పెట్టి సింహాసనంపై కూర్చోబెట్టడం కృప. ఈ కృపా కార్యాన్ని ప్రభువారు నీ పక్షంగా నా పక్షంగా చేశాడు. బైబిల్ గ్రంథంలో కృప అనే మాట అద్భుతంగా 330 సార్లు వచ్చింది. కృప 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 కృప. ఇది ఆదికాండము నుంచి 6-8 నుండి ప్రకటన చివరిగా 22 అధ్యాయం వరకు 330 సార్లు వచ్చింది. ఇక్కడ కీర్తన గ్రంథంలో దాదాపుగా 125 సార్లు పైగా వచ్చింది కృప. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. మీరు బైబిల్ స్టడీగా చేస్తే, మీరు బైబిల్లో కీర్తన చదువుతున్నప్పుడు కీర్తనలో చాలా డామినెంట్ గా ఉండేది కృప. ఈరోజు నీవు నేను సజీవంగా ఉన్నామంటే కృప. ఈరోజు నీవు నేను సంతోషంగా ఉన్నామంటే కృప. కాబట్టి ఈ కీర్తనలు తీసుకుని స్టడీ చేయండి. కృప మొదటిసారిగా చెప్పిన మాట 5:7 ఉంది. అంటున్నాడు ఇక్కడ, నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశిస్తాను తండ్రి. నువ్వు రక్షించావు, నీ కృపను బట్టి కృపచేత రక్షించబడ్డాను. 22:6 అంటాడు, కృపాక్షేమములు నా వెంట వస్తాయి. కృపాక్షేమములు. అలాగే 31:6 అంటాడు, కృపచేత రక్షణ. తర్వాత 42:8 అంటాడు. తర్వాత ఇది చూద్దాం, 42:8 చూస్తే అక్కడ ఒక మాట అద్భుతమైన మాట. ఈ కృప అంటే 1వ కీర్తన నుండి 150 వరకు ఈ కృప నడిపిస్తూ ఉంటుంది. 42వ కీర్తన సామ్ 42:8 నేను చదువుతున్నాను. అద్భుతమైన మాట ఇక్కడ రాయబడింది. 42:8 అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించను, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండను. చూసారండి, ప్రతి ఉదయమున నీ కృప, ప్రతి రాత్రి నీ విశ్వాసిత. అద్భుతమైన మాటలు ఈ కీర్తనలో చదువుతూ ఉంటే ఎంత మనసానందమో మితిమీరిపోతున్నట్టుగా ఉంటుంది కదండి. కాబట్టి ఇలాగా చూసుకుంటూ ఉంటే 69వ కీర్తనలో కూడా కృప రాయబడింది. తర్వాత చాలా విషయాలంటే మానవ జీవితంలో మరణానికి వెళ్ళినప్పుడు కూడా మరణ ఛాయలు దాటించేవాడు, ప్రాణభిక్ష పెట్టేది ఆయన కృప. కాబట్టి ఇలాగా ఈ అన్ని కూడా దాదాపుగా 120 సార్లు పైగా వ్రాయబడిన ఈ కృపను మనం ధ్యానించుకున్నాం. అలాగే 92:2 చక్కని మాట, ప్రతి ఉదయమున నీ కృప, ప్రతి రాత్రి నీ విశ్వాసిత. 118లో కృప నిరంతరం నిలుచును. 119:88లో కృపచేత బ్రతికించుము. 147:11లో నీ కృప కొరకు కనిపెట్టు వారి చూసి ఆయన ఆనందిస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారిని చూసాము. ఆయన ఒకవేళ చెప్పాలంటే 103వ కీర్తన ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ సామ్ ఆన్ గ్రేస్. ఇది అంటే కృపను గురించిన కీర్తన లేక కృపా కీర్తన. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద డెఫినేషన్ ఆఫ్ గ్రేస్, అన్మెరిటెడ్ ఫేవర్. 7 కార్యాలు నేను వేగంగా చెప్తాను. 103వ కీర్తన తీసి ఉంచండి. ఈ కృప చేసే కార్యం ఏంటంటే, 1 నంబర్ 1 దోషములు క్షమిస్తాయి. దోషములు క్షమించువాడు లేక దోషములు క్షమించేది దేవుని కృప, నంబర్ 1. రెండవది సంకటములన్నీ కుదుర్చువాడు. జబ్బులు, బాధలు, వ్యాధులు, పరమ డాక్టర్ కాబట్టి ఆయన ఏ జబ్బునైనా కూడా బాగు చేస్తాడు. రెండవది. మూడవది ఏంటంటే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. నాలుగవది కరుణా కటాక్షములు నీ కిరీటముగా ఉంచున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఈ వాగ్దానం పొందుకో. కరుణా కటాక్షములు. ప్రభువా, ఈరోజు ఈ మాట, కరుణా కటాక్షములు నాకు కిరీటంగా ఉంచావు ప్రభువా. ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి కూడా ఉంచుతండి. 5వది మన పాపములు బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములు బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. 6వది 12వ వచనం, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రములను మనకు అంత దూరపరిచున్నాడు. చివరిగా 17వ వచనం, ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడ అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగము నిలుచును. కాబట్టి ఇది 103వ కీర్తన కృపా కీర్తన. కాబట్టి 150 కీర్తనలో ప్రభువారు ఉన్నారు. ఆయన కృప కూడా కీర్తనలు చుట్టూ ఉన్నది.
కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న నీవు ఈ కృపను పొందుకున్నావా అంటున్నాడు. కృపచేత రక్షణ అంటే మన పాప జీవితాన్ని విడిచిపెట్టాలంటే యేసు ప్రభువా నన్ను క్షమించు అని ఒక కేక వేస్తే, ప్రార్థిస్తే, గోజాడితే, అభ్యర్థిస్తే ఎంత ఘోర పాపినైనా క్షమించి నీతిమంతుడిగా మార్చగల ఆ కృపా కార్యాన్ని నువ్వు పొందుకొని ఆయన బిడ్డగా జీవించాలి నా ప్రార్థన. అలాంటి మహాకృప ఆ దేవుడు మనకు దయచేయను కాక. ప్రార్థన చేసుకుంటాం. మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, 150 కీర్తనలో నీ కృప తండ్రి, అంతేకాకుండా మీరు ఉన్నారు ప్రభువా. యేసు ప్రభువారు 150 కీర్తనలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నారు కాబట్టి చరిత్రకు ఆధారభూతుడు, మీరు చరిత్రకారుడు, చరిత్ర సృష్టించు కాబట్టి ప్రభువా, ఎవరైతే నిన్ను నమ్ముకుంటారో వారిని కూడా పరిశుద్ధులుగా చరిత్రకారులుగా మార్చగలవు తండ్రి. నీ కృపను గురించి మేము ధ్యానించాం తండ్రి. నీ కృప మమ్మల్ని రక్షించింది, నీ కృప మమ్మల్ని బతికించింది, నీ కృప మమ్మల్ని పోషిస్తుంది, నీ కృప మమ్మల్ని నిరపరాధులుగా తీసుకుంటుంది ప్రభువా. ఈ కృప, ఈ ప్రయాణము, ఈ యాత్ర ప్రభువా పరలోకం చేరు వరకు ప్రభువా కృపాక్షయములు నాతో మాతో క్రైస్తవ సంఘాలతో ఉంచమని ప్రార్థిస్తూ స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు నీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సహవాసము, సమాధానము, సమృద్ధి, ఆ కృపాక్షేమములు మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు మన జీవితకాల పర్యంతము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షాలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు యు ఆల్. దేవుడు మనలను దీవించును గాక.